సాధిద్దాం హెన్రీ డునార్డ్ ఆశయాలను సాధిద్దాం హెన్రీ డునార్డ్ ఆశయాలను సాధిద్దాం రక్తదానం మహాదానం రక్తదానం చేయండి 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 హెన్రీ డునార్డ్ ఆశయాలు సాధిద్దాం హెన్రీ డునార్డ్ ఆశయాలు హెన్రీ డునార్డ్ ఆశయాలు అమర హై హెన్రీ డునార్డ్ అమర హై హెన్రీ డునార్డ్ అమర హై హెన్రీ డునార్డ్ ఈరోజు ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా విచ్చేసిన అందరికీ కూడా స్వాగతం. వ్యవస్థాపకుడు మొట్టమొదటి నోబెల్ గ్రహీత సర్ హెన్రీ డునార్డ్ గారి జన్మదినం పురస్కరించుకొని ఈ ప్రపంచ దినోత్సవం స్థాపించడం జరిగింది. ఇది అందరికీ ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే మానవతా విలువలను కాపాడడానికి సేవలు చేయడానికి ఆయన ముందుకు వచ్చి అందరికీ నడిపించి 190 దేశాల్లో ఇది రెడ్ క్రాస్ అనేది నడవడం జరుగుతున్నది. దీనికి ముందుకొచ్చే ప్రతి సేవకుడు, ప్రతి వాలంటీర్ కూడా ఈరోజు అందరికీ కూడా అభినందనలు, కృతజ్ఞతలు. వారు మరింత సేవలు విస్తృతంగా చేయాలని చెప్పేసి, అదేవిధంగా ముఖ్యంగా ప్రాణాలు కాపాడడానికి ముందుకొచ్చే రక్తదాతలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు. వారు రక్తదాతలు కాదు, ప్రాణాలను కాపాడే ప్రాణదాతలు. వారందరికీ ఈ సందర్భంగా మరొకసారి కృతజ్ఞతలు, అభినందనలు. అదేవిధంగా ఈరోజు తలసీమియా డే కూడా ఉంది. చిన్నపిల్లలను కాపాడేయడానికి రక్తం అవసరం ఉన్నది. రక్తం అవసరం ఉన్నది కాబట్టి యువత ముందుకు రావాలని చెప్పేసి వాళ్ళ ప్రాణాలను కాపాడడానికి ఈ విలువైన రక్తాన్ని ఇచ్చి వాళ్ళ విలువైన ప్రాణాలను కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా మనకి సందర్భంగా శుభాకాంక్షలు రెడ్ క్రాస్ వాలంటీర్స్ అందరికీ, పాత్రికేయులకు కూడా రెడ్ క్రాస్ దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే తలసీమియా డే దినోత్సవ సందర్భంగా కూడా శుభాకాంక్షలు. ఈరోజు మనకు వార్తాపత్రికలు వచ్చిన దాని ప్రకారం కూడా మన హిస్టరీ కూడా మనం చూసుకుంటే, జీన్ హెన్రీ డునార్డ్ ఒక వ్యాపారవేత్త వ్యాపార నిమిత్తమై మరి అక్కడికి వెళ్ళి సెటిల్ కావడం జరిగింది. కానీ అతను ఒక కంపెనీని ప్రారంభించడానికి కోసం అక్కడ ఉన్నటువంటి ఒక రాజు యొక్క పర్మిషన్ తీసుకోవడానికి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ యుద్ధం జరుగుతుంటుంది. ఆ యుద్ధం జరుగుతుంటే అక్కడ చాలామంది క్షతగాతులై ప్రాణాలు కోల్పోయి పడిపోయి ఉంటారు. వాళ్ళందరినీ కూడా చలించిపోయి అతను వెళ్ళిన పని కూడా మర్చిపోయి మరి అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి యువకులను పోగు చేసి వాళ్ళందరికీ కూడా కట్టుకట్టడము, వాళ్ళందరికీ ఫస్ట్ ఎయిడ్ చేయడము ప్రారంభించి మరి అక్కడి నుంచి అతను వెళ్ళిపోయిన తర్వాత వారి దేశానికి వెళ్ళిపోయిన తర్వాత వారి స్వస్థలానికి వెళ్ళిపోయిన తర్వాత మరి అతనిలాగా ఉన్నటువంటి తన స్నేహితులు 5గురితో మరి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ప్రపంచ దేశాల్లో ఎక్కడ కానీ యుద్ధం జరిగినప్పుడు క్షతగాత్రులైన వారికి మరియు ప్రాణాలు వాళ్ళని చేయడం దేనికోసమే ఇది ముందు ఫస్ట్
ఏర్పడింది రెడ్ క్రాస్ సొసైటీ. మరి జెనీవా కన్వెన్షన్లో మరి దీని యొక్క అంతర్జాతీయ సంస్థగా దీన్ని తీర్మానం చేసి మరి రెడ్ క్రాస్ ఈరోజు చైర్మన్ గారు చెప్పినట్టు 191 దేశాల్లో మరి ఈరోజు రెడ్ క్రాస్ రెడ్ క్రిసెంట్గా మరి సేవలు అందిస్తూ విస్తరించి ఈరోజు రక్తదాన శిబిరాలు, మరి భూకంపాలు ఏర్పడడం కానీ ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు మరి అక్కడ ఈ సహాయ సహకారాలు అందించడం ఇవన్నీ కూడా మరి రెడ్ క్రాస్ సంస్థ చేస్తుంది. అలాగే విద్యలో కానీ వైద్యంలో రక్తదాన శిబిరాలు ఇవన్నీ వైద్యం, చిల్డ్రన్స్ ఇప్పుడు తలసీమియా చిల్డ్రన్స్కి బ్లడ్ అందించడము ఇట్లాంటి ఎన్నో సేవా కార్యక్రమాల్ని మరి ఈరోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చేస్తుంది. దాంట్లో భాగంగా నిజామాబాద్ జిల్లాలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాల్ని మనం మొత్తం సాధించడం జరిగింది. సంయుక్తంగా మరి చైర్మన్ గారు, డివిజన్ చైర్మన్స్, డిస్ట్రిక్ట్ ఎంసీ మెంబర్లు, ట్రెజరర్లు మొత్తం అందరూ కూడా సంయుక్తంగా ఏ ఒక్కరి కాకుండా అందరూ కలిసి కట్టుగా మరి రెడ్ క్రాస్ నిజామాబాద్ జిల్లాలో మరి కలెక్టర్ల అధ్యక్షతన మన నిజామాబాద్ జిల్లాలో రెడ్ క్రాస్ సొసైటీ చాలా మంచి పేరు తెచ్చుకొని ఈ రోజు వరకు మనకు నిజామాబాద్ జిల్లాకి 3 మెడల్స్ జాతీయ స్థాయిలో రావడం జరిగింది. ఇది చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే మన సేవా కార్యక్రమాలు ఆ విధంగా లేకపోతే జాతీయ స్థాయిలో అవార్డులు రావు. కాబట్టి మన అందరూ కూడా మరి ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం మన చైర్మన్ గారు ఆంజనేయులు సార్ యొక్క ముఖ్య భూమిక వహిస్తూ మరి నిజామాబాద్ జిల్లాలో మరి రెడ్ క్రాస్ని బలోపేతం చేస్తూ మరి ఇటీవలనే మనకు రాంపూర్లో ఓల్డేజ్ హోమ్ కూడా ప్రారంభించబడింది రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మరి సంయుక్తంగా. మరి అలాగే తలసీమియా వార్డు దీనికోసం కూడా చాలా తిరగడం జరిగింది. పిల్లలకు వాళ్ళు ఎంతో ప్రయాసకు వచ్చి హైదరాబాద్ వెళ్ళి తెచ్చుకునేవారు. ఇప్పుడు మరి వారికి ఇక్కడ ఆరోగ్యశ్రీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్తో ఆరోగ్యశ్రీతో మనం ఈరోజు తలసీమియా పిల్లలకి రక్తాన్ని అందజేస్తున్నాము. అలాగే ఎన్నో కార్యక్రమాలు శతాగాదులు ఎవరైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి కూడా మరి ప్రాణాయ పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా వారికి రక్తాన్ని కూడా మనం అందజేస్తున్నాం వారికి. ఇట్లా ఎన్నో కార్యక్రమాలని రెడ్ క్రాస్ చలివేంద్రం ఏర్పాటు చేయడము, మరి వడదెబ్బకు కారణాలన్నీ కూడా మనం అక్కడ జాగ్రత్తలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎన్నో కార్యక్రమాలని స్టూడెంట్స్కి పరీక్ష బ్యాడ్స్ కానీ బుక్స్ కానీ మరి ఎన్నో కార్యక్రమాలు మనకు గుడిసెలకు కూడా వారు ఇంటి పైకప్పు వర్షాలు పడ్డప్పుడు వారికి కూడా మనం అందజేయడం ఇట్లా ఎన్ని కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే మనం చాలా కార్యక్రమాలు కరోనాలో కూడా చాలా కార్యక్రమాలు చేసినాం. మనం వారికి అన్నదానం కానీ కరోనాలో కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేసినాం. ఫస్ట్ మన నిజామాబాద్లోనే బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేసినాం. అది ఆ రోజు మన స్టేట్ టీచర్స్ యూనియన్ ధర్మేందర్ అండ్ శ్రీకాంత్ వీళ్ళందరూ వచ్చి వాసు వీళ్ళు వచ్చి ఫస్ట్ బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. అది హిందూ పేపర్లో వచ్చింది. ఎందుకంటే ఎక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతలేదు. హిందూ పేపర్లో వచ్చే జిల్లా జడ్జి గారు చూసి మరి ఆమె కూడా వచ్చి రక్తదానం చేసింది ఇక్కడ. మరి నిజంగా చాలా మంచి కార్యక్రమాలు ఎన్నో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి నిజామాబాద్ జిల్లాలో. మరొకసారి అందరికీ వరల్డ్ రెడ్ క్రాస్ డే సందర్భంగా ఒక్కొక్కరు కూడా శుభాకాంక్షలు తెలియజేసి అందరికీ మరొకసారి శుభాకాంక్షలు.
అందరికీ నమస్కారం. ఈరోజు వరల్డ్ రెడ్ క్రాస్ డే సందర్భంగా మన దేశంలో చాలా మందికి ఇంకా అపోహలు ఉన్నాయి. అవి తొలగించాలంటే ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము, కానీ ఇంకా ఆ అపోహలు తొలగించలేకపోతున్నాము. అది బాగా దుఃఖకరం. ఎందుకోసమంటే ఈ తలసిమియా అనేది గేనుపరంగా వచ్చిన వ్యాధి. ఇది ఒక డిసార్డర్, జెనెటిక్ డిసార్డర్. దీనికి ఏకైక మార్గము ఏదైతే ఉందో ఈ తలసిమియాతో బాధపడుతున్న పిల్లల్లో ప్రతి 21 రోజుకు ఒకసారి రక్తం ఎక్కించాల్సి వస్తుంది. వాళ్ళకు సమయానికి రక్తం ఎక్కించినట్లయితే వాళ్ళ మనలాగానే ఆరోగ్యంగా ఉండడం, పిల్లలు సంతోషంగా ఉండడం, వాళ్ళ తల్లిదండ్రులలో ఒక ఉత్సాహం, అంటే బ్రతుకుని కాపాడే చర్య. సో ప్రతి ఒక్కరూ కనీసం సంవత్సరానికి ఒకసారన్నా 2 సార్లన్నా డొనేట్ చేయండి. మనము పుట్టినరోజు జరుపుకుంటుంటాము, మ్యారేజ్ యానివర్సరీ జరుపుతుంటాము, లేక ఇతర సందర్భంలో సెలబ్రేషన్స్ చేస్తుంటాము. వాళ్ళ సెలబ్రేషన్స్లో ఇది కూడా ఒక సెలబ్రేషన్ లాగా భావిస్తూ వాళ్ళ ఫ్రెండ్స్తో, వాళ్ళ ఫ్యామిలీస్తో బ్లడ్ డొనేషన్ చేయండి, ప్రాణాన్ని కాపాడచ్చు. పదే పదే చెప్తున్నాము. ఈ అపోహలు తొలగించాలి అంటే ఇలాంటి ప్రోగ్రాంలో ఫస్ట్ డోనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఉత్సాహం చూసిన తర్వాత ఇతరులు కూడా ఉత్సాహం కలగాలి. ఏంటంటే బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల వాళ్ళకి ఎటువంటి నష్టాలు జరగవు, వాళ్ళకి ఎటువంటి వీక్నెస్ ఉండదు. 15 నిమిషాలు కష్టపడితే ఆ బ్లడ్ డొనేషన్ ఇచ్చిన వాళ్ళలో మళ్ళీ వాపస్ ఆ వీక్నెస్ లేకుండా ఒక గ్లాస్ నీళ్ళు, ఒక గ్లాస్ కొబ్బరి నీళ్ళు కానీ జ్యూస్ తాగితే ఆ వీక్నెస్ కూడా పోతుంది. వారం లోపల మీరు ఇచ్చిన ఏదైతే దానం ఉందో మళ్ళీ మీరు ఇంకొక డొనేట్ చేయడానికి కూడా రక్తం తయారవుతుంది. సో మినిమం 3 to 4 డొనేషన్స్ ఒక వ్యక్తి ఇవ్వగలుగుతాడు. సో 3 months ఒకసారి, 4 months ఒకసారి తీసుకోవచ్చు. స్త్రీలు కూడా ఇవ్వచ్చు. ఇది కూడా ఒక అపోహలు ఏంటంటే స్త్రీలు ఇవ్వద్దు అని. సో ఇలాంటి అపోహలు తొలగించాలి అంటే ఈ మీడియా ద్వారా, మీడియా మిత్రులకు కూడా ప్రతి ఒక్కరికి సందేశము తెలియాలి. స్కూల్స్లలో ప్రోగ్రామ్స్ పెడుతున్నాము. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎటువంటి కార్యక్రమాలు చేస్తుంది. కేవలం బ్లడ్ డొనేషనే కాకుండా మేము సిపిఆర్ ట్రైనింగ్, అంటే ప్రాథమిక చికిత్స, ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు వాళ్ళకు బేసిక్ లైఫ్ సపోర్ట్ ఇవ్వడము, సిపిఆర్ ప్రోగ్రామ్స్ ఎన్నో స్కూల్స్, కాలేజెస్లో నిర్వహిస్తున్నాము. ఈ మీడియా ద్వారా మీ అందరికీ తెలియాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరూ లైఫ్లో కనీసము ఒక్కసారన్నా డొనేట్ చేయండి. ఒక్కొక్కరు ఒకసారి డొనేట్ చేస్తే మనకు కేవలము యుద్ధంలోనే మనకు రక్తం అవసరం అనుకోవద్దు. డెంగ్యూ ఫీవర్స్ ఉన్నప్పుడు వాళ్ళలో ప్లేట్లెట్స్ ఏవైతే ఇస్తుంటారో ఇక్కడ నుండే సపరేట్ చేస్తుంటారు. రక్తహీనత గర్భిణీ స్త్రీలలో ఉన్నప్పుడు ఇప్పుడు మనం డొనేట్ చేసే బ్లడ్ నుండే వాళ్ళకు రక్తం ఇస్తుంటారు. కాబట్టి ఒక రిక్వెస్ట్ మీ అందరికీ, ప్లీజ్ సెలబ్రేట్ బై డొనేటింగ్. థ్యాంక్ యూ. నమస్తే. సభకు నమస్కారం. 228 జన్మదిన సందర్భంగా ఈరోజు వరల్డ్ రెడ్ క్రాస్ డే సందర్భంగా, అదేవిధంగా తలస్మియా డే సందర్భంగా మరి మన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో ఒక జన్మదిన కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. వరల్డ్ రెడ్ క్రాస్ డే జరుపుకుంటున్నాము. మరి సందర్భంగా మనం ఏ కార్యక్రమం చేసినా మరి ఫండ్స్ కావాల్సిందే. మరి ప్రతి ఒక్కరు ఈరోజు ఈ యొక్క 191 దేశాలలో మరి విస్తరించింది. అదేవిధంగా మన తెలంగాణలోని నిజామాబాద్లో కూడా చాలా అభివృద్ధి పథంలో మన యొక్క జిల్లా అధ్యక్షులైనటువంటి ఆంజనేయులు మరియు ఎంసీ మెంబర్లు, ఈసీ మెంబర్లు, స్టేట్ ఈసీ మెంబర్లు అందరం కలిసికట్టుగా మరి దానికి తోడు మనకు పనిచేస్తున్నటువంటి స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నటువంటి మెడికల్ ఆఫీసర్స్ మరియు ఇక్కడ పారామెడికల్ స్టాఫ్ అందరి ఆధ్వర్యంలో అభివృద్ధి పథంలో నడిపించుకుంటున్నాము. దీనికి ముఖ్యంగా మనకు కొంత నిధుల కొరత చాలా బాగానే ఉన్నది. మరి ఎంత నిధుల కొరత ఉన్నా కూడా తలస్మియా పేషెంట్లకు మాత్రము మనకు ఈ రోజు అంటే మొన్నగా నెల రోజుల క్రితం మనకు వచ్చింది ఆరోగ్యశ్రీ. కానీ అంతకంటే గత సంవత్సరం ముందు నుంచి కూడా మనము నిధుల కొరత ఉన్నా కూడా వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ ఉచితంగానే మందులు అందించడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు మరి ఎంసీ మెంబర్లకు కానీ, ప్రైమరీ మెంబర్లకు కానీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మరి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రెడ్ క్రాస్లో మెంబర్షిప్ తీసుకోవాలని,
మరి ప్రైమరీ మెంబర్గా తీసుకున్నప్పుడు సభ్యత్వం తీసుకున్నప్పుడు జీవితకాల సభ్యత్వము ఒక 1000 రూపాయలు కడితే మాత్రమే 1000 రూపాయలు కట్టే జీవిత సభ్యులు. మరి అదేవిధంగా 12,500 కడితే వైస్ ప్యాట్రన్గా, 25,000 కట్టినచో ప్యాట్రన్గా మెంబర్షిప్ చేయించినట్టయితే మనకు నిధులు సమకూరుస్తాయి. తద్వారా మనం ఇంకా అభివృద్ధి పథంలో మన యొక్క రెడ్ క్రాస్ని జిల్లాని ఇంకా రాష్ట్ర స్థాయిలో ఇంకా అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. ఇప్పటికే మనకు 3 సార్లు దేశంలో మొత్తం మీద 3 సార్లు మనకు జాతీయ స్థాయిలో అవార్డు రావడం జరిగింది. మరి త్వరలో కూడా మన తోట రాజశేఖర్ గారు కూడా మరి అవార్డు కూడా తీసుకోవడం జరుగుతున్నది. ఇదే విధంగా మన జిల్లాని ముందు వరుసలో ఉంచుతామని చెప్పి తెలియజేస్తూ మరి రెడ్ క్రాస్ డే సందర్భంలో వరల్డ్ రెడ్ క్రాస్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు. థ్యాంక్ యూ.